16 ఉపచారముల యందు మనసు నిలబడడం మాట దేవుడెరుగు. ఒక్క ఉపచారమునందైనా మనసు నిలబడాలి కదా. 108 నామాలతో పూజ చేస్తున్నప్పుడు నువ్వు చేస్తున్నటువంటి పూజలో పువ్వు వెళ్ళి అమ్మవారి పాదాల మీద పడడం నీకు కనపడాలి కదా. అథాంగ పూజ చేసేటప్పుడు ఎదురుగుండా కలశ ఉంది, మూర్తి చాలా చిన్నది ఉంటుంది, ఒకవేళ పెట్టినా ఒక్కొక్కచో రూపు ఉంటుంది అంతే, బంగారు రూపు గుండ్రంగా ఉండి దాని మీద లక్ష్మి ముద్ర ఉంటుంది అంతే. మరి అథాంగ పూజలా? అథాంగ పూజ అంటే పాదముల దగ్గర నుంచి తల వరకు చేస్తారు. చేసినప్పుడు పాదౌ పూజయామి, గుల్భౌ పూజయామి, ఏదో జానుని పూజయామి, ఊరూం పూజయామి, కటిం పూజయామి, నాభిం పూజయామి, ఉదరం పూజయామి, స్తనౌ పూజయామి, ఏదో చుబుకం పూజయామి, స్కందౌ పూజయామి, అలాగే ఓష్ఠే పూజయామి, నాసికాం పూజయామి, నేత్రే పూజయామి. అమ్మవారి కళ్ళ మీద కూడా పువ్వు వేయాలి. నువ్వు ఇలా కూర్చుని వేస్తావా కంటి మీదకు పువ్వు? కంటికి తగలకుండా లేచి నిలబడి కనుబొమ మించి పువ్వు వదిలేస్తావు. అలా అమ్మవారి బాహుం పూజయామి, అమ్మవారి చేతుల మీద పువ్వులు వేసావు. ఇప్పుడు ఇది ఎలా చేస్తావు? అక్కడ ఉందా అవన్నీ అవకాశం ఉందా చేయడానికి? కాదు. నీకు బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి ఆయన నామాలు చెప్తుంటే నీ మనసు చూడాలి. పళ్ళెం ఇలా పట్టుకొని పువ్వు వేస్తుంటే పాదౌ పూజయామి అన్నాననుకోండి, పారాణి పెట్టినటువంటి అమ్మవారి యొక్క శ్రీపాదముల మీద నువ్వు వేసినటువంటి చామంతి పువ్వు వెళ్ళి పడిందని, అమ్మవారి యొక్క చీలమండ మీద పడిందని, మోకాలు మీద పడిందని, త్రివళులు 3 రేఖలు కలిగినటువంటి కంఠం మీద పడిందని, గడ్డం మీద పడిందని, పెదవుల మీద పడిందని, ముక్కు మీద పడిందని, అమ్మో అమ్మ కంటి మీద దెబ్బ తగులుతుందని లేచి నిలబడి కనుబొమ మించి వేశావని, చెవుల మీద వేశావని, ఆఖరణ సర్వాణ్యంగాని పూజయామి, తల మీద పువ్వులేశాక అన్ని అంగముల మీద పూజ ఎలా చేస్తావు అంటే బుట్టలోంచి ఇన్ని చామంతి పూలు ఇలా దగ్గరికి నొక్కి 2 చేతులతో పైకెత్తి తలమించి వదిలేశావు. ఇప్పుడు ఆ పువ్వులన్నీ వడివడిగా కింద పడిపోతున్నాయి. పడిపోతున్నప్పుడు అమ్మవారి తల, అమ్మవారి జుత్తు, అమ్మవారి కబరీబంధంలో ఉన్న పువ్వు, అమ్మవారి నుదుటికున్న బొట్టు, అమ్మవారి చెవులకున్న కర్ణాభరణాలు, అమ్మవారి బుగ్గలు, అమ్మవారి కళ్ళు, కనుబొమలు, ముక్కు, ఆ ముక్కుకి మధ్యలోంచి వేలాడుతున్నటువంటి ముత్యంతో ఉన్నటువంటి ఆ బాసర, ఆ కింద ఉన్నటువంటి పెదవులు, ఆ ఎర్రటి అధరం, అమ్మవారి యొక్క గడ్డం, అమ్మవారి యొక్క కంఠం, దాని మీద 3 రేఖలు, అమ్మవారి మోకాళ్ళు, అమ్మవారి పాదాలు, అమ్మవారి చీలమండలు, అమ్మవారి వేళ్ళు, అమ్మవారి గోళ్ళు కనబడుతుండగా పువ్వులు ఎంత వేగంగా పడతాయో నీ మనసు అంత వేగంగా పైనుంచి కిందకొచ్చి పాదాల దగ్గర నిలబడాలి. ఎదురుగుండా మూర్తి లేదు. అథాంగ పూజ యందు నువ్వు అలా చూడడానికి మూర్తి ఉండదు, ఎక్కడా కూడా ఉండదు, దేవాలయం అయితే తప్ప. మరి దేంతో చూస్తావు అథాంగ పూజ? అందుకే అథాంగ పూజ ముందొస్తుంది. ముందెందుకు వస్తుందంటే మనసుని బాగా శిక్షణ చేసి తీసుకొస్తున్నారు చూడ్డాన్ని. బాగా కళ్ళు విప్పి చూడడం ప్రారంభం చేయి ఇక్కడి నుంచి. అలా చూసిన తరువాత మనసు హత్తుకుపోయిన తర్వాత ఇక ఉపచారములు మొదలు పెడతారు. ఆ భక్తి యందు పారవస్యాన్ని పొందుతుంది. అలా ఆ ఉపచారములను చెయ్యలేదనుకోండి, ఏదో మంత్రభాగం గడగడగడగడగడగడ మంత్రం చెయ్యి, ఏదో దొరికిందల్లా చేస్తూ ఉండడం, మధ్య మధ్యలో ఆగమంటూ ఉండడం, పేరుకి పూజ, ఒక్క ఉపచారం సిద్ధంగా ఉండదు. నేను పరమ సహృదయంతో 4 రోజుల ముందు వ్రతకల్పాన్ని చదవండి అని చెప్పడానికి కారణం అది. నిజంగా అందుకే పరమశివుడు ఆ మాట అన్నాడు, వ్రతమస్తి మనోహరం అన్నాడు. అది మనోహరం పార్వతి అన్నాడు. నిజంగా వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలని తాపత్రయం ఉంటే ఆ రోజు పొద్దున్న చేసేస్తాను అనకు. 4 రోజుల ముందు చదువు. అసలు ఏమేం కావాలి? దీపం, ఒత్తులు, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె రాయి, ఓ అగ్గిపెట్టి, అగరవత్తులు వెలిగించడానికి పెట్టుకోవడానికి ఏదో ఒక పరికరం, నీరాజన పరికరం, నైవేద్యం అన్ని టిక్కు పెట్టుకో. మీరొక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి, పూజ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మీరు పీటల మీద కూర్చున్న తర్వాత పూజ ప్రారంభం కాదు. పూజ బాగా జరగడానికి మీరు ముందు చేసేటటువంటి సాధన అంతా పూజే. పూజ చేసుకోవాలి తొందరగా. అన్నీ స్నానానికి వెళ్ళాను అనుకోండి, స్నానం పూజ యందు అంతర్భాగం అవుతుంది. నేను తొందరగా తెమలాలి, అందుకు పేపర్ చదవను అన్నాను అనుకోండి, ఇప్పుడు పేపర్ చదవకపోవడం పూజ యందు అంతర్భాగం అవుతుంది. పూజ తర్వాత చేద్దామని పేపర్ చదివాను అనుకోండి, పూజకి భంగం అవుతుంది. అందుకే పూజ చేస్తూ ఏం చెయ్యాలంటే, వ్రతం చేసేటప్పుడు ప్రత్యేకించి ఆవలించకూడదు, తుమ్మకూడదు, దగ్గకూడదు, అన్ని నియమాలు ఉన్నాయి.
అలా కానీ చేశారనుకోండి, నీళ్లు ముట్టుకుని వ్రతం చేస్తానని వ్రతభంగం చేశాడని ఖాతాలో వేస్తాడు. పోతన గారు భాగవతం చేస్తూ కాత్యాయని వ్రత ఉపాఖ్యానంలో ఒక మాట అంటారు: వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షులిక్షించయున్ గత చేలా ప్లవనంబునేడు వ్రతభంగం బంచు చింతించి పాల తటంజస్త కరాబ్జలై సరస లీలన్ బ్రొక్కిరట్లందరున్ అంటారు. వ్రతములు చేయుచు నొక్కమారైన ఆ గోవిందుని స్మరించిన మనం వ్రతం చేసేటప్పుడు ఎక్కడైనా పొరపాటు జరుగుతోందేమో అని ఏం చేయాలంటే, 2 ఉపచారాలు 3 ఉపచారాలు చేశారనుకోండి, ఒకసారి ఆపి మనసుకి వ్యవధానం ఇవ్వాలి మళ్ళీ వెనక్కి రావడానికి. లేకపోతే అది బడలిపోయి తనంత తాను బలవంతంగా పారిపోతుంది. మీరు దాంతో ఘర్షణ పడ్డారనుకోండి, పూజ సరిగా జరగదు. అందుకే మనసుని వెనక్కి తేవడానికి ఓ చిన్న అవకాశం దానికి ఇవ్వాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.